హాయ్ అండి. నేను ఇంతకుముందు కోళ్ళ గురించి చెప్తామని చెప్పిన కదా. ఇప్పటివరకు అయితే మన కోళ్ళు తీసుకొచ్చి ప్రస్తుతానికి 33 డేస్ అవుతుంది. ఈ 33 రోజులలో మనం కోడి వచ్చేసి దాదాపు మీరు చూడొచ్చు 250 గ్రాముల వరకు అయింది మేబీ. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మేము కొంచెం ఫ్రీ రేంజ్లో పెంచుదామని చెప్పేసి షెడ్ నుంచి అయితే బయటకు రిలీజ్ చేస్తున్నాం ఇప్పుడే. ఇట్లా మనం ఫ్రీ రేంజ్లో పెంచడం ఎందుకంటే కొంచెం షెడ్లో ఉంటే ఎక్కువ ఫీడ్ తినడానికి అవకాశం ఉంటుంది. కోడి కూడా ఊకే హెల్దీగా ఉండే అవకాశం ఉండదు. ఇట్లా ఫ్రీ రేంజ్లో దింపడం వల్ల కొంచెం కోడి అనేది హెల్దీగా తయారవుతుంది. మనకు ఫీడ్ కాస్ట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఇట్లా చేయడం వల్ల మనం ఒక నైట్ టైమే ఫీడ్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. డే టైంలో మనం ఏమున్నా బయటికి ఫ్రీ రేంజ్లో వదిలేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రీ రేంజ్లో వదిలేసుకోవడం ప్రకారం మనం ఏంటంటే ఈ మనకు ఎక్కువ శాతం ఈకలు ఊడిపోవడం కానీ ఇట్లాంటి ఏం ఫెదర్ లాస్ కావడం కానీ ఇట్లాంటివి ఏం జరగకుండా ఉంటుంది. అందుకని ఈ ఫ్రీ రేంజ్లో వదిలేసుకోవాలని ఎక్కువ శాతం కోళ్ళను పెంచడంలో ఇబ్బంది పడేదే ఈ ఫ్రీ రేంజ్లో పెంచడం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది. షెడ్లో పెంచితే మాత్రం మన 100% నష్టాలే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఫ్రీ రేంజ్లో పెంచడం వల్ల కొంచెం మనం దానను సేవ్ చేసుకోవచ్చు అని నేను చెప్తున్నా. ప్రస్తుతానికి అయితే చూడండి మనం ఇప్పటికైతే 33 డేస్ అవుతుంది 6 తీసుకొచ్చి. కానీ చాలామంది అనుకుంటున్నారు ఈ మధ్య, బ్రదర్ మీరు షెడ్లోనే మీరు నాటుకోళ్ళు లెక్క పెంచుతలేరు కదా, ఈ వ్యాక్సిన్స్ వేస్తారు కదా అది అంటే. మేము వేసేటి అవి వ్యాక్సిన్స్ కాదు, కేవలం కోళ్ళు అన్నీ ఒకే దగ్గర ఉంటున్నాయి కాబట్టి ఎలాంటి డిసీజెస్ రాకుండా కేవలం లసోటా అనే ఒక వ్యాక్సిన్ కంట్లో 2 చుక్కలు వేయడం జరుగుతుంది. అంతకుమించి అయితే దీంట్లో ఎలాంటి వ్యాక్సిన్ ఉండదు. ఎలాంటి ఇంజెక్షన్స్ కూడా మేము వేయం. ఇవి కేవలం 2 చుక్కలు వేసి మాత్రమే వీటిని మేము పెంచుతాం అంతే లోపల.